నిన్నటి బ్రతుకు నిరాశ, ఈవాటి బ్రతుకు ఆశ, రేపటి బ్రతుకు అతిహాశ. వివాహాలు స్వర్గంలో నిర్ణయింపబడతాయి అంటారు. భార్యకు తినే రాత ఉంటే భర్త సంపాదించి పోషించగలడు. అనేక మంది స్త్రీలకు సంసారమే నరకం. మగవాడు శారీరక బలవంతుడు, సమర్థుడు, కానీ మానసికంగా బలహీనత వల్ల వ్యసనాలకు లోనవుతాడు. సుఖపడే రాత పిల్లలకు లేకపోతే తల్లిదండ్రులు దరిద్రాన్ని అనుభవిస్తారు. కుటుంబ పెద్దగా మగవాడి పాపం ఎక్కువ కోపం, అసహనం. ఆవేశాలకు లోనయ్యే స్త్రీ పురుషులు తమ మాటలు చేతల వల్ల కష్టాల పాలవుతారు. మనుషుల ప్రవర్తనపై పెద్దలు చెప్పిన అనుభవాలు. మనం బలంగా ఉన్నప్పుడు మన బంధువులు ఎవరో, మన స్నేహితులు ఎవరో సరిగా అర్థం కారు. మనం బలహీనంగా ఉన్నప్పుడే మన స్నేహితులు, మన బంధువులు మనకు బాగా అర్థమవుతారు. ఎవరితోనూ అత్యంత సన్నిహితంగా ఉండవద్దు, ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా అది మిమ్మల్ని బాధిస్తుంది. అలాగే ఎవరితోనూ ప్రతిరోజు మాట్లాడడం అలవాటు చేసుకోవద్దు. ఏ కారణం చేతనైనా వాళ్ళు మాట్లాడడం ఆపితే ఆ బాధను మీరు భరించలేరు. నిన్ను కాదని వదిలి వెళ్ళిన స్నేహం కోసం పదే పదే వెనక్కి తిరిగి చూడకు. నిన్ను కావాలని కోరి వచ్చిన స్నేహాన్ని మాత్రం వెనుదిరిగి పంపకు. స్నేహం ఇష్టంతో సాగాలే కానీ కష్టంతో కాదు మిత్రులారా. పంట పండకుండా కొయ్యకూడదు. ఎప్పుడు పక్వానికి వస్తుందో రైతుకు తెలుసు. అలాగే మనలను ఎప్పుడు ఎలా ధన్యులను చేయాలో భగవంతునికి తెలుసు. తాళముతో పాటు తాళం చెయ్యి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు చేయబడదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు. సమస్యలను చూసి వెనుకడుగు వేయకుండా ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి చూడండి. జీవితంలో ఎవరికి శాశ్వతము కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమాభిమానే శాశ్వతం. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము. ఎన్ని జన్మలెత్తినా ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. ఆయుష్ దేవుడు ఇస్తాడు, తల్లి జన్మని ఇస్తుంది. నీ తలరాత రాసుకునే అవకాశం నీకే ఉంది. అంతేకాని నీ చేతకానితనాన్ని దేవుడు రాసిన రాత అని మాత్రం అనకు. ధర్మం వైపు నిలబడే దర్భ కూడా బ్రహ్మాస్త్రం అవుతుంది. సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సహాయం లేక, ధనవంతులకు అవసరం లేక. నమ్మకాన్ని సృష్టించలేము, అలాగే నమ్మకాన్ని నాశనము చేయలేము. కేవలం ఒక నమ్మకం నుండి మరో నమ్మకం వైపు మనుషులను మరలించగలం అంతే. చిల్లి గవ్వ లేకున్నా కానీ నమ్మకం అనేది ఉండాలి. ఎందుకంటే కొందరు డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటారు, కానీ డబ్బు కంటే నమ్మకం చాలా విలువైనదని కొందరి పిచ్చోళ్లకు తెలియదు. ఏదో ఒక నాటికి తరిగిపోయే అందం, ఐశ్వర్యం కన్నా చిరకాలం నిలిచి ఉండే శివ సాన్నిధ్యం మిన్న. ఆనందం అయిన వారితో పంచుకోవాలి. నవ్వడం నలుగురిలో ఉన్నప్పుడు నేర్చుకోవాలి. పట్టింపులు 10 మందిలో ఉన్నప్పుడు మర్చిపోవాలి. కన్నీళ్లు కష్టాలలో ఉన్నప్పుడు ఓర్చుకోవాలి. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.